అంటే షర్మిలని వీళ్ళు కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు అన్నమాట. అవును, షర్మిలకి ఇప్పుడు షర్మిలకి భారీ ప్రచారం వైసీపీ సోషల్ మీడియా కల్పిస్తుంది. అది ఏంటనేది ఇంక తెలియాలి. అర్థం ఏంటి అంటే అప్పుడు ఫైట్ బిట్వీన్ షర్మిల వర్సెస్ జగన్ అలా తీసుకొచ్చేస్తే ఇవి పక్కకు పోతాయి. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. అందుకని తెలుగుదేశం వాళ్ళకి ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు, తలబట్టు కూర్చుంటున్నారు. వాళ్ళేమో అనవసరంగా తీసుకొచ్చి ప్రమోట్ చేశారు వాళ్ళ మీడియా, ప్రత్యేక విమానాలు ఎక్కించి తీసుకొచ్చారు. ప్లస్ వాళ్ళ మీడియా ఓవర్ గా హైప్ ఇచ్చింది అమ్మాయికి. వీళ్ళు దాన్ని వాళ్ళ వేళ్లతో వాళ్ళ కళ్ళే పొడిచేందుకోసం వీళ్ళు కావాలని షర్మిల మాట్లాడిన పెద్ద ఇప్పుడు ధర్మాన ప్రసాద్ అందులో వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఇక్కడ వైసీపీ తెలుగుదేశం ఎవరి స్ట్రాటజీ వాళ్ళకుంటుంది. అవును, వైసీపీ స్ట్రాటజిక్గా ఏం చేస్తుంది, మామూలుగా చంద్రబాబుని లేకపోతే పవన్ కళ్యాణ్ గట్టిగా బూతులు తిట్టే స్థాయిలో తిట్టాలి అంటే ఎవరిని పెడతారు, కొడాలి నాని లాంటి వాళ్ళని దించుతారు. జోగి రమేష్, కొడాలి నాని, పేరు నాని ఇట్లాంటి వాళ్ళతో అగ్రెసివ్ అటాక్ చేయాలంటే వాళ్ళని పిలుస్తారు. అలా కాకుండా నార్మల్గా తిట్టాలనుకున్నప్పుడు ఒక రకం ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టాలంటే అమ్మటి రాంబాబుని తీసుకురావడం, అట్లాగా ఒక వ్యూహాత్మకమైనటువంటి కథ నడుపుతారు.